అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జూలై 31వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గవ్వలు వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక సమస్యలు, అత్తాకోడల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఒకే ఒక్కసారి మన గురువు గారిని అయితే సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే అన్ని వివరాలు చెప్పబడును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను మనం తెలుసుకున్నట్లయితే వీరు చక్కటి రూపలావణ్యం కలిగిన వ్యక్తులు, అలాగే ముక్కుసూటి తత్వం కలిగిన వ్యక్తులనైతే తెలుసుకోవచ్చు. రేపటి రోజున సాయంత్రం 6 గంటల తర్వాత వీరికి ఒక గొప్ప శుభవార్త వినబోయే అవకాశం అయితే కనబడుతూ ఉన్నది. రేపటి రోజున వీరికి చాలా సానుకూల ఫలితాలు కూడా అందబోతున్నాయి. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి కొన్ని ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, ఇంటర్వ్యూకి సంబంధించింది కావచ్చు, నిలిచిపోయిన డబ్బు కావచ్చు, ఆర్థిక లావాదేవీలు పూర్తవటం, ఇటువంటివన్నీ కూడా సానుకూలంగా జరగబోతున్నాయి. కుటుంబంలో వివాహం, నిశ్చితార్థం లేదా ముందుకు జరిగేటువంటి అవకాశాలు కూడా, శుభకార్యాలు అనుకున్నవి అనుకున్నట్లుగా సజావుగా సాగే అవకాశం కూడా చాలా చక్కగా కనబడుతున్నది. అనుకూలమైనటువంటి సమాచారం, వ్యాపారస్తులకు, కొత్త కస్టమర్లకు లేదా కొత్త ఒప్పందాల గురించి సమాచారం ఏదైతే ఉందో అది వీరికి చక్కని ఆనందాన్ని అయితే కలగజేయబోతుంది. వీరి యొక్క కుటుంబ వాతావరణం సాధారణంగా శుభకార్యాల గురించి చర్చలు జరగబోతున్నాయి. అటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. పెద్దల ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక సమాచారం కావచ్చు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్నపాటి అపార్థాలు సైతం తగ్గుముఖం పట్టబోతున్నాయి. యువకుల భవిష్యత్తుకు సంబంధించిన సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా చక్కటి రోజునైతే చెప్పుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకుంటే గనక ఆర్థికంగా పెద్ద లాభాల కంటే కూడా ఊరటించే పరిణామాలు అయితే చాలా కనబడుతున్నాయి. పెండింగ్ చెల్లింపులు పూర్తయ్యే అవకాశాలు, ఖర్చులపై నియంత్రణ, అలాగే మంచి ఆలోచన మార్గాలు కూడా మీకు రాబోతున్నాయి. ఉద్యోగం పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు పనిలో మంచి గుర్తింపు లభించబోతుంది. వ్యాపారస్తులకు సరికొత్త పరిచయాలు ఏర్పడబోతున్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం సరైనది కాదు. ఎక్కువగా కుటుంబ సభ్యులతో సమయం గడపడం చాలా మంచిది. స్నేహితుడు లేదా బంధువు నుంచి మంచి సంప్రదింపులు రాబోతున్నాయి. సరికొత్త పురోగతి కూడా కనబడబోతుంది. అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసేసి రేపటి రోజున సాఫ్ట్వేర్ రంగం, అలాగే కమ్యూనికేషన్ రంగం, బ్యాంకింగ్ రంగం, ఫైనాన్షియల్ ఆన్లైన్ వ్యాపారుల వాళ్ళు చాలా జాగ్రత్త పాటించవలసిన అవసరం కూడా ఉంది. రియల్ ఎస్టేట్ మరియు అధిక రిస్కులు పెట్టే భాగస్వాములు ఎవరైతే ఉన్నారో అటువంటి భాగస్వామి వ్యాపారాలు సైతం పెద్ద మొత్తాల అప్పులు చేసి రేపటి రోజున పెట్టుబడులు పెట్టడం ఏమాత్రం మంచిది కాదు. రేపటి రోజున రాబోయే ఒక చిన్న వార్త కూడా మీకు సరికొత్త అవకాశాన్ని అయితే కలిగింపజేయబోతుంది. ఈ యొక్క రాశి గల వారికి చిన్న సజెషన్ ఏంటంటే కనుక రేపటి రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. పెట్టుబడులు పెట్టే విషయంలో దయచేసి మీరు కుటుంబ సభ్యులతో చర్చించడం చాలా మంచిది. ఎటువంటి సమయంలో అయినా పెద్ద మొత్తాల్లో పెట్టుబడి పెట్టకపోవడమే మంచిది. రేపటి రోజున స్వతంత్ర నిర్ణయాలకు కూడా మీకు తెలివితేటలకు, సరికొత్త ఆలోచనలకు కూడా బాగా మంచి రోజునైతే చెప్పుకోవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మీరు ఎటువంటి రంగాల్లో అయినా కానీ ఎటువంటి పనులు ప్రారంభించాలన్నా కాస్త ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగులు నీలం, అలాగే ఎరుపు అనైతే చెప్పుకోవచ్చు. మీరు ఈ దుస్తులు ధరించడం లేదా దగ్గర ఉంచుకోవడం ద్వారా మీకు ఎంతో మనోధైర్యం అయితే పెంపొందుతుంది. కలిసి వచ్చేటువంటి శుభ సంఖ్యలు 4, 8, 11 అనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క సమయం కావచ్చు, సంఖ్యలు కావచ్చు, మీకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో అవసరపడుతూ ఉంటాయి. అత్యంత శుభప్రదంగా ఉండబోతాయి కూడాను. అలాగే ఉద్యోగాలకి సంబంధించిన, దర్శనానికి సంబంధించిన ప్రయాణాలు కూడా మీకు తప్పకుండా అనుకూలంగా అయితే ఆగ్నేయ దిశలో అయితే ఉండబోతున్నాయి. ఇటువంటి నిర్ణయాలు జాగ్రత్తగా కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారు కాస్త జాగ్రత్త పడుతూ సరైన నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా మంచిది. అనుభవజ్ఞులతో ఎటువంటి సలహాలనైనా చర్చించుకొని మీరు పెట్టుబడుల రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా
తప్పకుండా లాభ ఫలితాల్లో అయితే జరగబోతుంది. కుటుంబంలో వివాహం గురించి, ఆర్థిక సమస్యల గురించి కాస్త చర్చలు అయితే మొదలు కాబోతున్నాయి. బంధువులకు సంబంధించినటువంటివి కొన్ని శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కుటుంబంలో చర్చలు మొదలయ్యే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అయితే కొన్ని రాశుల వారికి, ఈ యొక్క రాశిలో కొంతమందికి అనుకూలమైనటువంటి అంశాలు జరగాలంటే తప్పకుండా హనుమంతుల వారి కటాక్షం కలిగి శుభ ఫలితాలు అయితే పొందే అవకాశం కూడా ఉంది. అన్ని రంగాల్లో వారు అనగా ఐటీ మరియు సాఫ్ట్వేర్ రంగంలో వారు పనిచేస్తున్న వారికి సరికొత్త అవకాశాలు అయితే వీరికి కనబడుతున్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులు అన్నీ కూడా పూర్తయ్యేటువంటి అవకాశాలు సానుకూలంగా కనబడుతున్నాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా లభించబోతున్నాయి. విద్యారంగంలో ఉన్నవారికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, కోచింగ్ రంగంలో ఉన్నవారికి అనుకూల ఫలితాలు కనబడుతున్నాయి. పరీక్షల సమయంలో, ఇంటర్వ్యూల నుంచి మంచి శుభవార్తలు అయితే వినే అవకాశం కూడా ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో వారికి ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి కనబడబోతుంది. నిలిచిపోయినటువంటి పనులన్నీ సైతం ముందుకు కలగబోతున్నాయి. ప్రతి ఒక్క పని కూడా సజావుగా అయితే పూర్తి కాబోతుంది. ఎన్నో సమస్యలకు, ఎన్నో చిక్కుముడులకు తప్పకుండా చక్కని పరిష్కారం, మంచి మంచి నిర్ణయాలు, మంచి సమాధానాలు కూడా ఆ భగవంతుని అనుగ్రహం వల్ల మీకు లభించబోతున్నాయి. అభ్యర్థులకు అనుకూల సమాచారం పొందే అవకాశం కూడా ఉంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి తప్పకుండా ఎన్నో మంచి అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ప్రతికూలంగా ఉన్న రంగాల్లో కాస్త జాగ్రత్త పడడం అవసరం. భూములు, ఇల్లులు కొనడం, అమ్మడం ఇటువంటివి రిస్క్ పనులు అసలు తీసుకోవద్దు. పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఎటువంటి పనులైనా నిమగ్నం అవడం చాలా మంచిది. భాగస్వామ్య వ్యాపారాల్లో, ఆర్థిక విషయాల్లో చాలా స్పష్టత అవసరం. షేర్ మార్కెటింగ్, రిస్క్ వ్యవహారాల్లో, పెట్టుబడుల్లో అధిక లాభాల ఆశతో పెట్టుబడులు పెట్టడం చాలా జాగ్రత్తగా వహించడం మంచిది. నిర్మాణ రంగంలో ఉన్నవారికి పనులు కాస్త ఆలస్యమైనప్పటికీ కూడాను ఖర్చులు ఎక్కువగా ఎదురయ్యే పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. ప్రయాణాలకు, సరుకు రవాణాలలో చిన్నపాటి ఆటంకాలు కలగబోతున్నాయి. ఆలస్యమైనప్పటికీ కూడాను కొన్ని సజావుగానే సాగబోతున్నాయి. రేపటి రోజున మీకు అదృష్టం అనేది తలుపులు తెరుచుకోబోతున్నాయి. బ్యాంకింగ్, మీడియా, వైద్య, విద్యా రంగాల్లో ఉన్నవారికి శుభవార్తలు వినిపించే అవకాశాలు చాలా బలంగా కనబడుతూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్, స్టేట్ మార్గంలో ఉన్నవారికి రేపటి రోజున ఎన్నిసార్లు అయినా కానీ మీరు పెట్టుబడులు పెట్టడంలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది. మీ కుటుంబంలో ఆనందకరమైనటువంటి చర్చలు మొదలయ్యే సూచనలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి మీరు తొందరపడకుండా ఎటువంటి అవకాశాలను కూడా చేజార్చుకోవద్దు. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం మీకు రేపటి రోజున అందబోతుంది. ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, కుటుంబానికి సంబంధించింది కావచ్చు, ఆర్థిక విషయాలు ఏదైనా కానీ మీకు ఎదురు చూస్తున్నటువంటి ఒక అంశం తప్పకుండా అయితే మీ చేతికి అందబోతుంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ ద్వారా, లేదా ఒక SMS ద్వారా, లేదా ఒక వ్యక్తి ద్వారా కూడా మీకు ఒక వార్త అయితే కాస్త కొత్త ఆశలనైతే మీలో నింపబోతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిలిచిపోయినవి అన్నిటివి కూడా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆ పనులన్నీ ముందుకు కదలడం సజావుగా జరిగిపోతూ ఉంటాయి. ప్రతి ఒక్క పనిలో కూడా మీకు అనుకూల ఫలితాలే ఎదురవుతూ ఉంటాయి. ఇంట్లో కుటుంబ సభ్యుల్లో పెద్దల యొక్క ఆశీర్వాదం తప్పనిసరి. కులదేవత ఆరాధన మర్చిపోయిన వారు తప్పకుండా కులదేవత ఆరాధన చేసుకోవాలి. కుటుంబంలో సాంప్రదాయ విశ్వాసం కోసం మీరు కోరికలను నెరవేరాలని, మొక్కుబడులను తీర్చాలని తప్పకుండా ఆలస్యం చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మనసులో అసంతృప్తి, బాధ, అపరాధ భావన ఇటువంటివన్నీ కూడా మీకు కలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే కులదేవత ఆలయానికి వెళ్ళి ప్రత్యేకంగా పూజలు చేస్తారో తప్పకుండా మీకు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. తప్పకుండా కులదేవత ఆరాధన అస్సలు విస్మరించవద్దు. రేపటి రోజున అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడానికి తప్పకుండా దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అమ్మవారి స్వరూపమైన పార్వతీదేవి, అలాగే కనకదుర్గ, సరస్వతీదేవి అమ్మవారిని ఎవరైనా కానీ అమ్మవారి స్వరూపాన్ని మీరు తప్పకుండా దర్శించుకొని, అభిషేకించుకొని కుంకుమార్చన చేయడం, అమ్మవారికి ఎర్రని వస్త్రాలు సమర్పించడం చాలా మంచిది. కుంకుమార్చన చేయించుకోవడం కూడా చాలా మంచిది. ఎర్రని పూలతో, అలాగే తామర పూలు, తెల్లని పూలతో అమ్మవారిని మీరు తప్పకుండా పూజించుకోవడం చాలా మంచి శుభ ఫలితాలు అయితే మీకు కలుగుతాయి. ఇంట్లో ఉదయం, సాయంత్రం నిత్య దీపారాధన చేసుకోవడం, తులసి మొక్కకు తప్పకుండా తులసి మొక్క దగ్గర మీరు ఆవు నేతితో దీపారాధన చేసుకోవడం కూడా చాలా మంచి శుభ ఫలితాలను అయితే మీకు అందివ్వబోతుంది. కనకదార స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం ద్వారా లక్ష్మీ కటాక్షం తప్పకుండా లభిస్తుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గారి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.